రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూసుకున్నట్లయితే ఇది గుంటూరు టు మాచర్ల మధ్యలో ఉన్నటువంటి రెండచింతల మండలం, రెండచింతల గ్రామం. ఇది గోలివాగు, ఏడుమంగళం వాగు అని పిలుస్తారు. 5 సంవత్సరాల తర్వాత అయితే మళ్ళీ ఇలా ఉగ్రరూపం దాల్చి ఇలా ప్రవహించడం అయితే జరుగుతుంది. వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వాగు చాలా చిన్నది. ఈ వాగును ఆనుకుని ఉన్నటువంటి వరిమాగాళ్ళన్నీ కూడా ఈ వరద ఉధృతికి కొట్టుకుపోవడం జరిగింది. రైతు సోదరులారా, ఇంత వర్షం అయితే చాలా ఎక్కువగా పడుతుంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగు అయితే ఉగ్రరూపం దాల్చింది. మీరు చూడొచ్చు. ఇదంతా కూడా రోడ్డుకి ఆనుకుని, బ్రిడ్జ్ ఆనుకొని ప్రవహించడం జరుగుతుంది. వాహనాలు అయితే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రాకపోకలు అయితే లేవు. వాహనాలు ఎక్కడక్కడ నిలిచిపోయినాయి. అవతల స్థానికంగా ఉన్న వాహనాలే నడుస్తున్నాయి. అది రైతు సోదరులారా, మన వీడియోని సబ్స్క్రైబ్